నమస్తే. నేను సుప్రియ మహాదేవ్ ఆయిరే. నేను మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా లాంజా నుండి మాట్లాడుతున్నాను. సహస్రనామ హోమం సమయంలో నేను నా భర్త కలిసి మా కుమారుడి కోసం ప్రార్థించాము. ఆ సమయంలో మా హృదయంలో ఉన్న గొప్ప కోరిక ఏమిటంటే మా కుమారుడికి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ రావాలి. మేము మా వంతుగా ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ హోమం సమయంలో అన్నింటినీ పూర్తిగా సమర్పించి ఒక్కటే ప్రార్థించాము. మా కుమారుడికి చెన్నైలో దివ్య సాన్నిధ్యానికి దగ్గరగా అడ్మిషన్ రావాలి. అది పూర్తిగా మీ దివ్య కృప వల్లనే జరగాలి. అచంచలమైన విశ్వాసంతో ఆ ప్రార్థనను పట్టుకొని ఉన్నాము. చివరికి అతను అడ్మిషన్ ఖరారయ్యే వరకు. కొద్ది రోజులకే ఒక అందమైన అద్భుతం జరిగింది. మా కుమారుడు చెన్నైలోని కట్టాంకులత్తూరులో ఉన్న ఒక కాలేజీలో ప్రవేశ పరీక్ష రాశాడు. అతనికి మంచి ర్యాంకు వచ్చింది. దాంతో అతని మొత్తం కాలేజీ ఫీజు మాఫీ అయ్యింది. మేము ₹1 కూడా ఫీజుగా చెల్లించాల్సిన అవసరం రాలేదు. అతని అడ్మిషన్ కూడా ఖరారైంది. అదే సమయంలో అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించారు. ఆ సమయంలో వెంటనే ₹1,00,000 చెల్లించాలని మాకు చెప్పారు. అన్నీ మూసివేయబడ్డాయి. బ్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఇంకా ఎలాంటి మార్గం లేక మేము పూర్తిగా ప్రార్థన వైపు మళ్ళాము. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక వ్యక్తి ముందుకు వచ్చి మీరు బ్యాంకు నుండి ₹1,00,000 తీసుకోవచ్చు అని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాకు ఆ సమాచారం ముందు రోజు రాత్రే వచ్చింది. సాధారణంగా దీనికి కొన్ని రోజులు పడుతుందని చెప్పారు. కానీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బ్యాంకు ప్రత్యేకంగా మా కోసం తెరవబడింది. మొత్తం ప్రక్రియ ఎంతో సాఫీగా పూర్తయింది. ఆ సమయంలో పరిస్థితి గురించి నా భర్త ఆందోళన చెందారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నారు. కానీ మేము మాత్రం అమ్మా భగవాన్ అన్ని చూసుకుంటారు అనే నమ్మకంతో ఉన్నాము. అప్పుడు బ్యాంకు ద్వారా మాకు తెలిసిన ఒక వ్యక్తి మమ్మల్ని ధైర్యపరుస్తూ ఇలా అన్నారు, సార్ మీరు అసలు ఆందోళన పడకండి, మీ పని ఖచ్చితంగా అవుతుంది. కోవిడ్ సమయంలో ఆ వ్యక్తి మా స్కూల్ దగ్గర పిల్లలకు బోధించేవాడు. నేను ప్రైమరీ స్కూల్ టీచర్ కావడంతో అప్పట్లో మాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ద్వారానే తర్వాత మాకు కాలేజీకి డబ్బు విజయవంతంగా చేరిందని నిర్ధారణ వచ్చింది. అమ్మా భగవాన్ వారి అనంతమైన దివ్య కృపతో మా కుమారుడి అడ్మిషన్ పూర్తయింది. ప్రతిదీ ఎంతో సులభంగా అద్భుతంగా జరిగిపోయింది. సహస్రనామ హోమంలో పాల్గొనడం వల్ల మా జీవితాల్లో ఎన్నో దివ్య ఆశీర్వాదాలు, గొప్ప మార్పులు వచ్చాయి. ధన్యవాదాలు అమ్మా భగవాన్, ధన్యవాదాలు.